హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విస్తాస్ బుక్లోని ద టైగర్ కింగ్ అనేటువంటి ఈ లెసన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ద టైగర్ కింగ్ బై కల్కి. సో చూద్దాం ఫస్ట్ పార్ట్. బిఫోర్ యూ రీడ్, వాట్ ఈస్ ద జనరల్ యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ టువర్డ్స్ వైల్డ్ యానిమల్స్? సో జనరల్గా వైల్డ్ యానిమల్స్ పట్ల మనుషుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, దే హంట్ ఒక వైల్డ్ యానిమల్స్, వాటిని చంపేయాలా లేదా అవి చాలా డేంజరస్, ఇట్లా ఉంటుంది మంది. సో చూద్దాం స్టోరీ ఏంటో. ద మహారాజా ఆఫ్ ప్రతిబంధపురం ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ స్టోరీ. సో ఈ స్టోరీలో ఎవరు హీరో అంటే ప్రతిబంధపురం అనేటువంటి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి మహారాజు. హీ మే బి ఐడెంటిఫైడ్ యాజ్ హిజ్ హైనెస్ జమేదార్ జనరల్. సో ఆయనకి కొన్ని బిరుదులు ఉంటాయి, కింగ్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. హిస్ హైనెస్ అని చెప్పి అంటే మహారాజా అని, ఇది గౌరవంగా పిలిచేటువంటి పిలుపు అనమాట ఒక కింగ్ని. జమేదార్ జనరల్ అంటారు, ఖిలేదార్ మేజర్ అంటారు, శత వ్యాఘ్ర సంహారి అని పిలుస్తారు. శత అంటే 100, వ్యాఘ్ర అంటే టైగర్ అనమాట, టైగర్ని వ్యాఘ్రము అంటారు. సో 100 పులుల్ని చంపినటువంటి వ్యక్తి. సంహారి అంటే హూ కిల్డ్ 100 టైగర్స్ అని చెప్పి, అంటే 100 పులుల్ని చంపినటువంటి వీరుడు. మహారాజాదిరాజా, విశ్వభువన సామ్రాట్, సర్ జిలానీ జంగ్ బహదూర్, ఎంఏడి ఏసీటీసీ ఆర్సీఆర్సీకే. ఇవన్నీ ఏదో ఫన్నీగా చెప్పారనమాట, ఇవన్నీ మీనింగ్లెస్. సో ఇట్లా బిరుదులు ఉన్నాయి ఆయనకు. బట్ దిస్ నేమ్ ఈజ్ ఆఫన్ షార్టెన్ టు ద టైగర్ కింగ్. సో ఇంత పెద్ద పెద్ద పేర్లతో పిలవలేక జనరల్గా టైగర్ కింగ్ అని పిలుస్తూ ఉంటారంట ఆయన్ని. ఐ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు టెల్ యూ వై హీ కేమ్ టు బి నోన్ యాజ్ టైగర్ కింగ్. సో నేను ఇప్పుడు మీకు చెప్తా ఎందుకు అతన్ని టైగర్ కింగ్ అని పిలుస్తున్నారు, దాని వెనకాల స్టోరీ ఏంటి. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ ప్రిటెండింగ్ టు అడ్వాన్స్, ఓన్లీ టు ఎండ్ ఇన్ ఏ స్ట్రాటజిక్ విత్డ్రాయల్. అంటే సగం స్టోరీ చెప్పి మళ్ళీ ఆపేయడం లేదంటే వెనక రావడం ఇట్లా నేను చెయ్యను. ఈవెన్ ద థ్రెట్ ఆఫ్ ఏ స్తుక బాంబర్ విల్ నాట్ త్రో మీ ఆఫ్ ద ట్రాక్. సో స్తుక బాంబర్ వచ్చినా కూడా నేను మధ్యలో నా స్టోరీని ఆపేయను. స్తుక బాంబర్ అంటే ఏంటంటే, స్తుక బాంబర్ ఇది సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ వాళ్ళ యొక్క ఫైటర్ జెట్ పేరు అనమాట ఇది, స్టుకా బాంబర్ అని చెప్పి. అది వచ్చినా కూడా నా స్టోరీని ఆపలేదు. ద స్టుకా ఇఫ్ ఇట్ లైక్స్ కెన్ బీట్ ఏ హ్యాస్టీ రిట్రీట్ ఫ్రమ్ మై స్టోరీ. ఇంకా దానికి నచ్చితే నా స్టోరీ విని అదే భయపడి వెళ్ళిపోతుంది, అంతే తప్ప నేను మాత్రం నా స్టోరీని ఆపను. అంటే ఏం జరిగినా సరే నా స్టోరీని చెప్తాను నేను ఇప్పుడు. రైట్ అట్ ది స్టార్ట్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు డిస్క్లోజ్ ఎ మ్యాటర్ ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్ అబౌట్ ద టైగర్ కింగ్. సో ఈ కథ మొదలు పెట్టడానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలా టైగర్ కింగ్ గురించి. ఎవ్రీవన్ హూ రీడ్స్ ఆఫ్ హిమ్ విల్ ఎక్స్పీరియన్స్ ద న్యాచురల్ డిజైర్ టు మీట్ ఎ మ్యాన్ ఆఫ్ హిస్ ఇండామిటబుల్ కరేజ్ ఫేస్ టు ఫేస్. సో ఆయన స్టోరీ ఎవరైనా చదివినా కూడా, ఎవరు విన్నా స్టోరీ అంటే వాళ్ళకు ఆ సహజంగా కోరిక కలుగుతుంది, న్యాచురల్ డిజైర్ టు మీట్ ఎ మ్యాన్ ఆఫ్ హిస్ ఇండామిటబుల్. సో ఎవరు ఓడించలేనటువంటి అంత గ్రేట్ ఇండామిటబుల్ కరేజ్, అంత వ్యక్తిని ఫేస్ టు ఫేస్ కలవాలని చెప్పి, అంటే ఫేస్ టు ఫేస్ అంటే డైరెక్ట్గా మీట్ అవ్వాలని చెప్పేసి కోరిక కలుగుతుంది. బట్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. కానీ ఆ కోరిక తీరే అవకాశమే లేదు. ఎందుకంటే యాజ్ భరత సెడ్ టు రామ అబౌట్ దశరథ, ద టైగర్ కింగ్ హ్యాస్ రీచ్డ్ దట్ ఫైనల్ అబోర్డ్ ఆఫ్ ఆల్ లివింగ్ క్రీచర్స్. సో దశరథుని యొక్క మరణం గురించి భరతుడు రామునికి చెప్పినట్టు రామాయణంలో ఈ టైగర్ కింగ్ కూడా అన్ని జీవాలకు, లివింగ్ క్రీచర్స్ అన్నిటికీ ఫైనల్ అబోర్డ్ ఏంటి, ఫైనల్ థింగ్ అంటే డెత్. సో ఆ చావుని చేరుకున్నాడు అతను. ఇన్ అదర్ వర్డ్స్ ద టైగర్ కింగ్ ఈజ్ డెడ్. సో ఇంకో మాటల్లో చెప్పాలంటే టైగర్ కింగ్ చనిపోయాడు. సో మనం కలవలేం అతన్ని. ద మేనర్ ఆఫ్ హిస్ డెత్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్. సో అతను ఎలా చనిపోయాడు, మేనర్ ఆఫ్ హిస్ డెత్ అంటే అతను ఎలా చనిపోయాడు, తను చనిపోయిన విధానం చాలా ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్గా ఉంటుందంట. ఇట్ కెన్ బి రివీల్డ్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ది టేల్. సో ఈ కథ చివరిలోనే రివీల్ చేస్తాం ఆ సీక్రెట్ని, ఎట్లా చనిపోయాడు అని. ద మోస్ట్ ఫెంటాస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ డిమైజ్ was that as soon as he was born, astrologers had foretold that one day the Tiger King would actually have to die. సో ఇందులో ఇంకా ఫెంటాస్టిక్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఫెంటాస్టిక్ థింగ్ అతని డిమైజ్ గురించి, అంటే అతని డెత్, డిమైజ్ అంటే డెత్ అని. సో అతని డెత్ గురించి ఏంటంటే, యాజ్ సూన్ యాజ్ హీ వాస్ బార్న్, అతను పుట్టగానే ఈ ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదా, ఈ స్టార్స్ని వాటిని స్టడీ చేసి, అంటే జ్యోతిష్యులు భవిష్యత్తు గురించి చెప్తా ఉంటారు, ఫ్యూచర్ని. సో వాళ్ళు ఫోర్టోల్డ్, ముందుగా భవిష్యత్తు గురించి చెప్పిన విషయం ఏంటంటే, ఈ టైగర్ కింగ్ ఏదో రోజు చనిపోతాడు అని చెప్పి. సో పుట్టిన వ్యక్తి చనిపోతాడు కదా, అది అందరికీ తెలుసు. బట్ ఆస్ట్రాలజర్స్ చెప్తా ఉన్నారు ఈయన ఏదో రోజు చనిపోతాడు అని చెప్పి, చాలా కొత్తగా. ద చైల్డ్ విల్ గ్రో అప్
టు బికమ్ ద వారియర్ ఆఫ్ వారియర్స్, హీరో ఆఫ్ హీరోస్, ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్. సో ఆ పిల్లాడు పెరిగి, అంటే ఆ టైగర్ కింగ్ పుట్టాడు కదా, పిల్లాడు పెరిగి పెరిగి వారియర్ ఆఫ్ వారియర్స్ అయ్యాడు. అంటే ఎంతోమంది యోధులకే యోధుడు అనమాట. అండ్ హీరో ఆఫ్ హీరోస్, హీరోలందరికీ హీరో, ఛాంపియన్స్ అందరికీ ఛాంపియన్, అంత పవర్ఫుల్ పర్సన్గా ఎదిగాడు. బట్ కానీ దే బిట్ దేర్ లిప్స్ అండ్ స్వాలోడ్ హార్డ్. అంటే ఇట్లా ఫ్యూచర్లో అవుతాడు అని చెప్పి ఈ ఆస్ట్రాలజర్స్ కానీ అని చెప్పి ఇంకా నాలుక పెదాలు కొరుక్కుంటా ఉన్నారు. ఆ నిజాన్ని చెప్పట్లేదు, మింగేస్తూ ఉన్నారు. వెన్ కంపెల్డ్ టు కంటిన్యూ, సో కంపెల్డ్ అంటే ఫోర్స్డ్ అని అడిగారు, ఏంటో చెప్పండి, ఏంటి ఇతని గురించి, ఇతని భవిష్యత్తు గురించి చెప్పండి అని అడిగితే ద ఆస్ట్రాలజర్స్ కేమ్ అవుట్ విత్ ఇట్, ఇంకా బయట పెట్టేశారు దాన్ని. దిస్ ఈజ్ అ సీక్రెట్ విచ్ షుడ్ నాట్ బి రివీల్డ్ అట్ ఆల్. సో ఈ సీక్రెట్ని అస్సలు బయట పెట్టకూడదు. అండ్ యet వీఆర్ ఫోర్స్ టు స్పీక్ అవుట్, కానీ మీరు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాము. ద చైల్డ్ బార్న్ అండర్ ది స్టార్ విల్ వన్ డే హ్యావ్ టు మీట్ ఇట్స్ డెత్. సో ఈ నక్షత్రంలో పుట్టినటువంటి ఈ పిల్లాడు ఏదో రోజు చనిపోతాడు అని చెప్పాడు. పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు కదా, బట్ వాళ్ళు కొత్తగా చెప్తా ఉన్నారు. అట్ ద వెరీ మూమెంట్ ఏ గ్రేట్ మిరకిల్ టుక్ ప్లేస్. అప్పుడే ఆ టైంలో ఆ మాట చెప్పగానే ఒక పెద్ద అద్భుతం అక్కడ జరిగింది. యాన్ అస్టానిషింగ్ ఫ్రేజ్ ఎమర్జ్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ 10-day old జిలానీ జంగ్ బహదూర్. సో ఆ 10 రోజుల వయసు, అప్పుడు కింగ్ పుట్టి 10 రోజులు అయిందనమాట టైగర్ కింగ్. సో 10 రోజుల్లో పిల్లోడు మాట్లాడుతున్నాడు, ఆ జిలానీ జంగ్ బహదూర్. ఓ వైస్ ప్రాఫిట్స్, ఓ తెలివైన జ్యోతిష్యులారా, ఓ తెలివైనటువంటి ఆస్ట్రాలజర్స్, ఎవ్రీ వన్ స్టూడ్ ట్రాన్స్ఫిక్స్డ్ ఇన్ స్టూపిఫాక్షన్. స్టూపిఫాక్షన్ అంటే ఎక్స్ట్రీమ్లీ అమేజ్డ్ అనమాట. ఎంతో ఆశ్చర్యంతో 10 రోజుల పిల్లాడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాటలు రావట్లే, అంతా నిశ్చేష్టులు అయిపోయినారు, కదలకోకుండా అయిపోయినారు. దే లుక్ వైల్డ్లీ అట్ ఈచ్ అదర్ అండ్ బ్లింక్డ్. సో కన్ఫ్యూజింగ్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు, అర్థం కాలే ఏం జరుగుతుందో. సో బ్లింకింగ్, వాళ్ళ కళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, కళ్ళు ఆర్పుతూ ఉన్నారు, ఏం జరిగిందో అర్థం కాలే. ఓ వైస్ ప్రొఫెట్స్ ఇట్ వాజ్ ఐ హూ స్పోక్. ఓ తెలివైన వ్యక్తులారా, అంటే ఆస్ట్రాలజర్స్ జ్యోతిష్యులారా, నేనే మాట్లాడింది అని చెప్పి ఆ 10 రోజుల అబ్బాయి చెప్పాడు కింగ్. దిస్ టైమ్ దేర్ వర్ నో గ్రౌండ్స్ ఫర్ డౌట్. సో ఇంకా అనుమానం లేదు, అందరికి అర్థమైపోయింది ఆ పిల్లాడే మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి. ఇట్ వాస్ ద ఇన్ఫాంట్ బార్న్ జస్ట్ 10 days అగో హూ హ్యాడ్ ఎనన్షియేటెడ్ ద వర్డ్స్ సో క్లియర్లీ. సో ఆ ఇన్ఫాంట్ అంటే ఆ శిశువు, ఆ బేబీ, జస్ట్ 10 రోజుల కింద పుట్టినటువంటి ఆ బేబీ ఈ పదాలని ప్రొనౌన్స్ చేశాడు. ఎనన్షియేటెడ్ అంటే ఉచ్చరించాడు, బయటకి చాలా క్లియర్గా పలుకుతూ ఉన్నాడు, స్పోక్ క్లియర్లీ. ద చీఫ్ ఆస్ట్రాలజర్ టుక్ ఆఫ్ హిస్ స్పెక్టికల్స్ అండ్ గేజ్డ్ ఇంటెంట్లీ అట్ ద బేబీ. సో ఆస్ట్రాలజర్స్లో చీఫ్ ఉంటాడు కదా, ఒక మెయిన్ పర్సన్. సో తన స్పెక్ట్స్ తీసి ఈ పిల్లాడి వైపు సీరియస్గా ఓ లుక్ ఇచ్చాడనమాట. ఆల్ దోస్ హూ ఆర్ బార్న్ విల్ వన్ డే హ్యావ్ టు డై. సో ఎవరైతే పుట్టినారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు చావాల్సిందే. వీ డోంట్ నీడ్ యువర్ ప్రిడిక్షన్స్ టు నో దట్. సో అది తెలియాలి, అది మీరు ప్రిడిక్ట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఊహించాల్సిన అవసరం లేదు, అందరూ చచ్చిపోతారు. దేర్ వుడ్ బి సమ్ సెన్స్ ఇన్ ఇట్ ఇఫ్ యూ కుడ్ టెల్ అస్ ద మేనర్ ఆఫ్ దట్ డెత్. చనిపోయే విషయం తెలుసు, చచ్చిపోతారని, కానీ ఎలా చనిపోతారో, మేనర్ ఆఫ్ దట్ డెత్ అది చెప్తే అందులో సెన్స్ ఉంటుంది, అంతేగాని చచ్చిపోతాడని చెప్తే అదేమైనా గొప్ప విషయమా అని చెప్పి ఆ పిల్లాడు అన్నాడు. ద రాయల్ ఇన్ఫాంట్ అటర్డ్ దీస్ వర్డ్స్ ఇన్ హిస్ లిటిల్ స్క్వీకీ వాయిస్. సో చిన్నపిల్లల హై పిచ్డ్ వాయిస్ ఉంటుంది కదా పిల్లల్లాగా, ఆ వాయిస్లో ఆ రాయల్ ఇన్ఫాంట్, సో ఆ రాజా కుటుంబానికి చెందినటువంటి ఆ ఇన్ఫాంట్, ఆ బేబీ ఈ మాటలు అన్నాడు ఆ కింగ్. ద చీఫ్ అస్ట్రాలజర్ ప్లేస్డ్ హిస్ ఫింగర్ ఆన్ హిస్ నోస్ ఇన్ వండర్. సో ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నాడు ఆ చీఫ్ అస్ట్రాలజర్ ఆ క్వశ్చన్కి. ఏ బేబీ బేర్లీ 10 days ఓల్డ్ ఓపెన్స్ ఇట్స్ లిప్స్ ఇన్ స్పీచ్. సో జస్ట్ 10 రోజుల వయసు ఉన్నటువంటి ఒక బేబీ మాట్లాడుతూ ఉంది. ఓపెన్స్ ఇట్స్ లిప్స్ ఇన్ స్పీచ్ అంటే మాట్లాడడం బిగిన్ చేసినాడు. నాట్ ఓన్లీ దట్, అంతేకాదు, ఇట్ ఆల్సో రైజెస్ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్. సో తెలివైన ప్రశ్నలు కూడా అడుగుతూ ఉన్నాడు. ఇంక్రెడిబుల్, ఇది చాలా గ్రేట్. రాదర్ లైక్ ద బులెటిన్స్ ఇష్యూడ్ బై ద వార్ ఆఫీస్ దాన్ ఫ్యాక్ట్స్. సో ఈ వార్ ఆఫీస్ వాళ్ళు వార్ జరిగేటప్పుడు బులెటిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. బులెటిన్స్ అంటే న్యూస్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏదేదో చెప్తా ఉంటారు, ఎంతమంది చనిపోయినారో సంబంధం లేకుండా ఏదైతే చెప్తా ఉంటారు. దాన్ ఫ్యాక్ట్స్ అంటే నిజాల కన్నా ఏదో ఒకటి మాట్లాడాల. సో ఆ టైప్లో ఈ పిల్లాడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ద చీఫ్ అస్ట్రాలజర్ టుక్ హిస్ ఫింగర్ ఆఫ్ హిస్ నోస్ అండ్ ఫిక్స్డ్ హిస్ ఐస్ అపాన్ ద లిటిల్ ప్రిన్స్. సో ఈసారి తన ముక్కు మీద వేలు తీసేసి ఈ లిటిల్ ప్రిన్స్ వైపు చూస్తూ ఉన్నాడు. ద ప్రిన్స్ వాజ్ బార్న్ ఇన్ ద అవర్ ఆఫ్ ది బుల్. సో ఈ పిల్లాడు పుట్టింది బుల్ అవర్లో. బుల్ అవర్ అంటే ఈ రాశులలో వృషభ రాశి ఉంటుంది కదా, వృషభం. సో అప్పుడు పుట్టాడు, అంటే బుల్ అనమాట. ద బుల్ అండ్ ద టైగర్ ఆర్ ఎనిమీస్. సో బుల్, టైగర్ ఇవి రెండు ఎనిమీస్. దేర్ ఫోర్ డెత్ కమ్స్ ఫ్రమ్ ద టైగర్, హీ ఎక్స్ప్లెయిన్డ్. సో ఆ చీఫ్ ఆస్ట్రాలజర్ చెప్పాడు,
ఇతడు వృషభ రాశిలో పుట్టాడు, బుల్ అవర్లో, బుల్. సో ఇతను ఎద్దు. ఆ, ఎద్దు టైగర్ ఇవి రెండు ఎనిమీస్ కాబట్టి టైగర్ చేతిలోనే చస్తాడు ఈ కింగ్ అని చెప్పి ఆస్ట్రాలజర్ జ్యోతిష్యం చెప్పాడు. యూ మే థింక్ దట్ క్రౌన్ ప్రిన్స్ జంగ్ బహదూర్ వాస్ థ్రోన్ ఇన్ టు ఎ క్వేక్ వెన్ ఈ హర్డ్ ద వర్డ్ టైగర్. సో మీరు అనుకోవచ్చు టైగర్ పేరు చెప్పగానే ఆ జంగ్ బహదూర్ ఇంకా భయపడిపోయి ఉంటాడు. థ్రోన్ ఇన్ టు ఎ క్వేక్ అంటే విపరీతంగా భయపడిపోయి ఉంటాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. దట్ వాస్ ఎగ్జాక్ట్లీ వాట్ డిడ్ నాట్ హ్యాపెన్. అది అస్సలు జరగలేదన్నమాట. యాజ్ సూన్ యాజ్ హీ హర్డ్ ఇట్ ప్రొనౌన్స్డ్ ద క్రౌన్ ప్రిన్స్ గేవ్ ఎ డీప్ గ్రౌల్. సో ఆ మాట వినగానే ఈ క్రౌన్ ప్రిన్స్, సో ఆ యువరాజు ఒక డీప్గా గర్జించాడనమాట. టెరిఫైయింగ్ వర్డ్స్ ఎమర్జ్డ్ ఫ్రమ్ హిజ్ లిప్స్. తన పెదాల్లో నుంచి కొన్ని పవర్ఫుల్ వర్డ్స్ వచ్చినాయి. భయం గొలిపే విధంగా కొన్ని మాటలు అన్నాడు. లెట్ టైగర్స్ బివేర్ అంటే టైగర్సే జాగ్రత్తగా ఉండాలా, నేను టైగర్కి భయపడం కాదు, నన్ను చూసి టైగర్స్ భయపడాలి అని చెప్పి ఆ 10 days ఓల్డ్ బాయ్ చెప్పాడు. అంత హీరో అనమాట. దిస్ అకౌంట్ ఈజ్ ఓన్లీ ఎ రూమర్ లైఫ్ ఇన్ ప్రతిభానందపురం. సో ఆ ఊర్లో ఇదొక రూమర్ రైఫ్ అంతే, అంటే రూమర్ ఎవరో క్రియేట్ చేశారు, అది స్ప్రెడ్ అవుతూ ఉంది. బట్ విత్ హైండ్ సైట్ వీ మే కన్క్లూడ్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ సమ్ ట్రూత్. కానీ ఇప్పుడు ఒకప్పుడు అట్లా అనుకునేటోళ్ళు రూమర్ అని, కానీ ఇప్పుడు చెక్ చేస్తే వాటి గురించి ఆలోచిస్తే అతను చెప్పింది నిజమే అనమాట. సమ్ ట్రూత్ మీదనే బేస్ అయ్యి ఉంది ఈ స్టోరీ అంతా. ఇది పార్ట్ 1 తన హిస్టరీ. ఇప్పుడు పార్ట్ 2. క్రౌన్ ప్రిన్స్ జంగ్ బహదూర్ గ్రూ టాలర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే. సో రోజు రోజుకి ఆ జంగ్ బహదూర్ క్రౌన్ ప్రిన్స్ పెరుగుతూ చాలా స్ట్రాంగ్గా మారిపోయాడు, చాలా ఎత్తుగా తయారయ్యాడు. నో అదర్ మిరకిల్ మార్క్ దిస్ చైల్డ్హుడ్ డేస్ అపార్ట్ ఫ్రమ్ ద ఈవెంట్ ఆల్రెడీ డిస్క్రైబ్డ్. సో అప్పుడు చెప్పాం కదా తను మాట్లాడాడని చెప్పేసి, దానికి ఇంకా అదొక్క మిరకలే జరిగిండేది. ఆ తర్వాత ఒక్క మిరకల్ కూడా తన లైఫ్లో లేదనమాట. ద బాయ్ డ్రాంక్ ద మిల్క్ ఆఫ్ అన్ ఇంగ్లీష్ కౌ. సో ఒక ఇంగ్లీష్ ఆవు, ఇంగ్లాండ్ నుంచి తెచ్చినటువంటి ఒక ఆవు పాలు తాగుతూ ఉన్నాడు. అండ్ వాజ్ బ్రాటప్ బై అన్ ఇంగ్లీష్ నానీ. సో అతన్ని పెంచుతూ ఉండేది ఒక ఇంగ్లీష్ నానీ అనమాట. నానీ అంటే ఒక ఉమెన్, ఎవరైతే పిల్లల్ని చూసుకుంటూ ఉంటారో కేర్ టేకర్స్, వాళ్ళని నానీ అని పిలుస్తాం. సో ఇంగ్లీష్ నానీనే తనను చూసుకుంటూ ఉంది. ట్యూటర్డ్ ఇన్ ఇంగ్లీష్ బై అన్ ఇంగ్లీష్ మ్యాన్. సో ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక ఇంగ్లీష్ మ్యాన్ని పట్టుకొని వచ్చినారు. సా నథింగ్ బట్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ ద క్రౌన్ ప్రిన్సెస్ ఆఫ్ ఆల్ అదర్ ఇండియన్ స్టేట్స్ డిడ్. సో ఇండియాలో అన్ని రాజ్యాలకు సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్సెస్ యువరాజుల్లాగానే ఇంగ్లీష్ ఫిల్మ్స్ మాత్రమే చూడడం స్టార్ట్ చేశాడు ఈ వ్యక్తి. వెన్ ఈ కేమ్ ఆఫ్ ఏజ్ అట్ 20, ద స్టేట్ విచ్ హ్యాడ్ బీన్ ద కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంటిల్ దెన్ కేమ్ ఇన్ టు హిజ్ హ్యాండ్స్. సో అతనికి 20 years వచ్చేసరికి అప్పటిదాకా వాళ్ళ రాజ్యం, ద స్టేట్ విచ్ హ్యాడ్ బీన్ విత్ ద కోర్ట్ ఆఫ్ వార్డ్స్, అప్పటిదాకా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చేతిలో ఉన్నిందనమాట. ఈ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంటే ఏంటంటే బ్రిటిషర్స్ టైంలో ఎవరైతే ఈ మైనర్స్ ఉంటారో కింగ్స్, అంటే బిలో 20 years ఏజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పరు అనమాట. వాళ్ళకి 20 years వచ్చేంత వరకు ఇది ఒక సెపరేట్ వింగ్ ఉండేది, వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. 20 years వచ్చిన తర్వాత ఆ కింగ్కి ఇచ్చేసేవాళ్ళు అనమాట, మేజర్ అయిన తర్వాత. సో అప్పుడు అట్లా ఉన్నింది, వాళ్ళని కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంటాం. ఈ అబ్బాయికి 20 years రాగానే ఆ కింగ్కి అతని చేతుల్లోకి వచ్చింది, ఇప్పుడు కింగ్ అయ్యాడు. బట్ ఎవ్రీవన్ ఇన్ ద కింగ్డమ్ రిమెంబర్డ్ ద అస్ట్రాలజర్స్ ప్రిడిక్షన్. కానీ ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఆస్ట్రాలజర్ చెప్పాడు కదా తను పుట్టినప్పుడు. ప్రిడిక్షన్ అంటే ముందుగా ఊహించి చెప్పడం. సో తను ఊహించి చెప్పిన విషయమే గుర్తొస్తూ ఉంది, అంటే ఒక టైగర్ చేతిలో చనిపోతాడు అని చెప్పి. మెనీ కంటిన్యూ టు డిస్కస్ ద మ్యాటర్. సో చాలామంది ఆ మ్యాటర్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. స్లోలీ ఇట్ కేమ్ టు ద మహారాజాస్ ఇయర్స్. సో మెల్లగా ఇది ఆ మహారాజు చెవిలో పడింది. సో ఇప్పుడు అప్పటిదాకా ఉన్న బాయ్ ఇప్పుడు మహారాజు అయ్యాడు అనమాట ఆ రాజ్యానికి. దేర్ వర్ ఇన్యూమరబుల్ ఫారెస్ట్ ఇన్ ద ప్రతిభానందపురం. సో ఈ ప్రతిబంధపురం, ఈ ప్రతిబంధపురంలో ఎన్నో ఇన్యూమరబుల్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇన్యూమరబుల్ అంటే నంబర్ ఆఫ్, మెనీ అని అర్థం. సో మెనీ ఫారెస్ట్ ఉన్నాయన్నమాట ఈ ప్రతిబంధపురం రాజ్యంలో. దే హ్యాడ్ టైగర్స్ ఇన్ దెమ్. ఆ ఫారెస్ట్లలో టైగర్స్ కూడా ఉన్నాయి. ద మహారాజా న్యూ ద ఓల్డ్ సేయింగ్, యూ మే కిల్ ఈవెన్ ఎ కౌ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. సో ఈ మహారాజుకి ఒక పాత సామెత గుర్తొచ్చిందనమాట. యూ మే కిల్ ఈవెన్ ఎ కౌ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. సో నిన్ను నువ్వు కాపాడుకోవడంలో భాగంగా ఒక ఆవును కూడా చంపొచ్చు అని చెప్పి ఓల్డ్ సేయింగ్ ఉందంట. అది ఎక్కడుందో తెలియదు, వాళ్ళ రాజ్యంలో ఉన్నట్టుంది. దేర్ కుడ్ సర్టన్లీ బీన్ నో అబ్జెక్షన్ టు కిల్లింగ్ టైగర్స్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. సో మనల్ని మనం కాపాడుకుంటూ ఒక ఆవును చంపొచ్చు అన్నప్పుడు టైగర్స్ని చంపడం కూడా తప్పే కాదు అని చెప్పి అనుకున్నాడు. ద మహారాజా స్టార్టెడ్ అవుట్ అనే టైగర్ హంట్. వెంటనే ఈ టైగర్స్ని చంపడం స్టార్ట్ చేసినాడు. ద మహారాజా వాస్ థ్రిల్డ్ బియాండ్ మెజర్ వెన్ ఈ కిల్డ్ హిస్ ఫస్ట్ టైగర్. సో మొట్టమొదటిసారిగా ఒక టైగర్ని చంపాడు, ఇంకా చాలా థ్రిల్ అయ్యాడనమాట. మనం బియాండ్ మెజర్ అంటే లెక్క పెట్టలేనంత హ్యాపీ ఫీల్ అయ్యాడు.
హీ సెంట్ ఫర్ ద స్టేట్ అస్ట్రాలజర్ అండ్ షోడ్ హిమ్ ద డెడ్ బీస్ట్. సో అప్పుడు స్టార్టింగ్లో చెప్పాడు కదా ఆస్ట్రాలజర్, అతన్ని పిలిపించి అతనికి చూపించాడు చనిపోయిన ఆ బీస్ట్ని, ఆ టైగర్ని చూపించాడు. నేను టైగర్ చేతిలో చస్తా అన్నావు కదా, నేనే టైగర్ని చంపా అని చెప్పి. వాట్ యూ సే నౌ, హీ డిమాండెడ్. ఇప్పుడేమంటావు నువ్వు అని చెప్పి అడిగాడు. యువర్ మెజెస్టీ మే కిల్ 99 టైగర్స్ ఇన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ మేనర్. సో మీరు ఇప్పుడు ఎలా చంపారో ఈ టైగర్ని, ఇంకొక 99 టైగర్స్ని మీరు చంపగలరు. కానీ బట్ అని చెప్పి ద ఆస్ట్రాలజర్ డ్రాల్డ్, తన మాటలు ఇంకా ఆపేశాడు అనమాట అక్కడ. బట్ వాట్, స్పీక్ వితౌట్ ఫియర్. బట్ అంటే ఏంటి చెప్పు, భయం లేకుండా మాట్లాడు, ఎందుకు మధ్యలో ఆపేసావు అని చెప్పి అన్నాడు కింగ్. బట్ యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ విత్ ద 100th టైగర్. సో నువ్వు 99 టైగర్స్ని చంపొచ్చు, కానీ 100 టైగర్ దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఈ 100th టైగర్ చేతిలో నువ్వు చస్తావు అని చెప్పి అన్నాడు. వాట్ ఇఫ్ ద 100th టైగర్ వర్ ఆల్సో కిల్డ్, ఒకవేళ ఆ 100th టైగర్ని కూడా నేనే చంపితే? ఈయన ఏమన్నాడు ఆస్ట్రాలజర్, నువ్వు 99ని చంపగలుగుతావు, కానీ 100వ టైగర్ నిన్ను చంపేస్తుంది అని చెప్పి అన్నాడు కదా, ఒకవేళ ఆ 100th టైగర్ని కూడా నేనే చంపితే అని చెప్పి కింగ్ అడిగాడు. దెన్ ఐ విల్ టేర్ అప్ ఆల్ మై బుక్స్ ఆన్ ఆస్ట్రాలజీ, సెట్ ఫైర్ టు దెమ్. సో ఒకవేళ అదే కనుక జరిగితే, ఈ 100th టైగర్ని మీరు చంపితే, నేను నా దగ్గర ఉన్న ఆస్ట్రాలజీ బుక్స్ అన్నిటినీ చింపేస్తాను, సెట్ ఫైర్ టు దెమ్, వాటన్నిటిని కాల్ చేస్తాను. అండ్ ఇంకా అని చెప్పి అన్నాడు. అండ్ చెప్పు ఇంకా ఏం చేస్తావంటే, ఐ షాల్ కట్ ఆఫ్ మై టఫ్ట్, ఈ పిలకు ఉంటుంది కదా జుట్టు, దాన్ని నేను కట్ చేస్తాను. క్రాప్ మై హెయిర్ షార్ట్, నా జుట్టుని చిన్నగా కట్ చేసుకుంటాను. అండ్ బికమ్ యాన్ ఇన్సూరెన్స్ ఏజెంట్, సో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా మారిపోతా అని చెప్పి అన్నాడు. ద ఆస్ట్రాలజర్ ఫినిష్డ్ ఆన్ అన్ ఇన్కోహరెంట్ నోట్. ఇన్కోహరెంట్ అంటే అన్క్లియర్లీ అని చెప్పి ఏం చెప్పాడు, జుట్టు కట్ చేసుకుంటాను, షార్ట్ చేసుకుంటా, అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఎందుకు మారుతానో ఏ సంబంధం లేకుండా చెప్పాడనమాట ఈ ఈ వ్యక్తి, ఈ ఆస్ట్రాలజర్. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఇట్ వాజ్ సెలబ్రేషన్ టైమ్ ఫర్ ఆల్ ద టైగర్స్ ఇన్హాబిటింగ్ ప్రతిబంధపురం. సో అప్పటి నుంచి అదొక సెలబ్రేషన్ లాగా మారిపోయింది. ఈ ప్రతిబంధపురంలో ఉన్న పులులన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి, ఎందుకంటే ద స్టేట్ బ్యాండ్ టైగర్ హంటింగ్ బై ఎనీ వన్ ఎక్సెప్ట్ ద మహారాజా. సో మహారాజా తప్ప, కింగ్ తప్ప ఎవ్వరూ టైగర్స్ని హంట్ చేయకూడదని చెప్పేసి బ్యాన్ చేసేసారు ఆ రాజ్యంలో. ఏ ప్రొక్లమేషన్ వాజ్ ఇష్యూడ్ టు ద ఎఫెక్ట్ దట్ ఇఫ్ ఎనీ వన్ డేర్ టు ఫ్లింగ్ సో మచ్ యాజ్ ఎ స్టోన్ అట్ ఎ టైగర్, ఆల్ ఈజ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ వుడ్ బి కాన్ఫిస్కేటెడ్. సో ఒక రాజ్యం అంతా ఒక రూల్ పాస్ చేశారు. ప్రొక్లమేషన్ అంటే ఒక రాయల్ డిగ్రీ, ఒక రాయల్ ఆర్డర్ పాస్ చేసేసారు. ఎవరైనా సరే ఒక రాయి విసిరినా కూడా టైగర్ పట్ల, అంటే టైగర్ని చంపడం ప్రయత్నించడం కాదు, ఒక్క స్టోన్ విసిరినా కూడా దానికి ఏం జరగాలని, అంటే ఏ హాని చేయాలని ట్రై చేసినా కూడా వాళ్ళ వెల్త్ అంతా, వాళ్ళ ఆస్తి అంతా, ప్రాపర్టీ సంపద మొత్తం అంతా వుడ్ బి కాన్ఫిస్కేటెడ్, అంటే వాటన్నిటిని జప్తు చేసేస్తాం, వాటన్నిటిని లాగేసుకుంటాము అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ద మహారాజా వౌడ్ హీ వుడ్ అటెండ్ టు ఆల్ అదర్ మ్యాటర్స్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ ద 100 టైగర్స్. సో ఇంకా మహారాజా ఈ ప్రమాణం చేశాడనమాట, ఈ 100 టైగర్లను చంపిన తర్వాతే నేను మిగిలిన మ్యాటర్స్ అన్నీ చూసుకుంటాను రాజ్యానికి సంబంధించి. సో ఇప్పుడు నా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే 100 టైగర్స్ని చంపాలా, దాని తర్వాతే మిగిలిన మ్యాటర్స్ అని చెప్పేసి ప్రమాణం చేశాడు. ఇనీషియలీ ద కింగ్ సీమ్డ్ వెల్ సెట్ టు రియలైజ్ హిజ్ అంబిషన్. సో స్టార్టింగ్లో ఈ కింగ్ ఆల్మోస్ట్ తన అంబిషన్ ఏదైతే ఉందో, ఈ 100 టైగర్స్ని చంపడం, అది చేరుకుంటాడు, వాటిని ఫుల్ఫిల్ చేస్తాడని అనిపించింది. నాట్ దట్ ఈ ఫేస్డ్ నో డేంజర్స్, దీని మీనింగ్ అతనికి ఎటువంటి డేంజర్స్ రాలేదని కాదు, డేంజర్స్ వచ్చాయి. దేర్ వర్ టైమ్స్ వెన్ ద బుల్లెట్ మిస్డ్ ఇట్స్ మార్క్, ద టైగర్ లెఫ్ట్ అపాన్ హిమ్ అండ్ హీ బాట్ ద బీస్ట్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్. సో దట్ ఈ ఫాట్, కొన్నిసార్లు తను షూట్ చేసింటే బుల్లెట్ మిస్ అయ్యి టైగర్కి, ఆ టైగర్ ఇతని మీద జంప్ చేసి జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అప్పుడు తన బేర్ హ్యాండ్స్తో, ఉత్త చేతులతోనే ఆ బీస్ట్ని, ఆ టైగర్తో పోరాటం చేశాడు. ఈచ్ టైమ్ ఇట్ వాజ్ ద మహారాజా హూ వన్. సో ప్రతిసారి గెలిచింది ఈ మహారాజే. అంటే డేంజర్స్ డైరెక్ట్ షూట్ చేయడం కాదు, చేతులతో కూడా పులిని చంపినటువంటి రోజులు ఉన్నాయి, బుల్లెట్ మిస్ అయిపోయి ఆ పులి అటాక్ చేసినప్పుడు, ఇటువంటి రోజులు కూడా ఉన్నాయి, డేంజర్స్. అట్ అనదర్ టైమ్ హీ వాజ్ ఇన్ డేంజర్ ఆఫ్ లూజింగ్ హిస్ థ్రోన్. ఇంకొకసారి తన సింహాసనం కోల్పోయేంత డేంజర్ జరిగింది ఒకసారి. ఏ హై ర్యాంకింగ్ బ్రిటిష్ ఆఫీసర్ విజిటెడ్ ప్రతిబంధపురం. సో ఒకసారి, అప్పుడు బ్రిటిష్ కాలం కదా, బ్రిటిష్ ఆఫీసర్లో ఒక హై ర్యాంక్, ఒక ఉన్నతాధికారి ఆ ప్రతిబంధపురం రాజ్యానికి వచ్చాడు. హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ హంటింగ్ టైగర్స్. సో ఇతనికి టైగర్స్ని హంట్ చేయడం చాలా ఇష్టం ఆ బ్రిటిష్ ఆఫీసర్స్కి. అండ్ ఫాండర్ ఆఫ్ బీయింగ్ ఫోటోగ్రాఫ్డ్ విత్ ద టైగర్స్ హీ హ్యాడ్ షాట్. సో తను షూట్ చేసినటువంటి, తను చంపినటువంటి టైగర్స్తో, ఆ డెడ్ బాడీస్తో ఫొటోస్ దిగడం ఇంకా అంటే ఇష్టం, చాలా ఇష్టం. యాజ్ యూజువల్ హీ విష్ టు హంట్ టైగర్స్ ఇన్ ప్రతిబంధపురం. సో ప్రతిబంధపురంలో ఉన్న టైగర్స్ని హంట్ చేయాలా, చంపేయాలని చెప్పేసి అనుకున్నాడు.
బట్ ద మహారాజా వాజ్ ఫర్మ్ ఇన్ హిస్ రిజాల్వ్. కానీ మహారాజు తను రూల్ పాస్ చేశాడు కదా, దాని మీదే నిలబడ్డాడు అనమాట, ఎవరికి పర్మిషన్ లేదనమాట. హీ రెఫ్యూజ్ పర్మిషన్. సో బ్రిటిష్ ఆఫీసర్ కూడా చంపడానికి కుదరదు అని చెప్పేసి రాజు ఒప్పుకోలేదు. ఐ కెన్ ఆర్గనైజ్ ఎనీ అదర్ హంట్. కావాలంటే టైగర్ హంట్కి బదులు వేరే హంట్ చేయండి, వేరే వేట ఏదైనా చేయొచ్చు మీరు. యూ మే గో అనే బోర్ హంట్. బోర్ అంటే అడవి పందులు, కావాలంటే అడవి పందుల్ని చంపండి. యూ మే కండక్ట్ ఏ మౌస్ హంట్, లేదా ఎలకల్ని చంపండి. వీఆర్ రెడీ ఫర్ ఏ మస్కిటో హంట్, కావాలంటే దోమల్ని కూడా చంపొచ్చు. బట్ టైగర్ హంట్ దట్స్ ఇంపాసిబుల్. నువ్వు ఏదన్నా చంపుకో, కానీ టైగర్ హంట్స్ మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి అన్నాడు. ద బ్రిటిష్ ఆఫీసర్స్ సెక్రటరీ సెంట్ వర్డ్ టు ద మహారాజా త్రూ ద దివాన్ దట్ ద దురై హిమ్సెల్ఫ్ డి నాట్ హ్యావ్ టు కిల్ ద టైగర్. ఈ బ్రిటిష్ ఆఫీసర్కి ఒక సెక్రటరీ ఉంటాడు కదా, అతను మహారాజాకి ఒక న్యూస్ పంపించాడు అనమాట, ఒక మాట. ఎవరి ద్వారా అంటే దివాన్. దివాన్ అంటే ఎవరంటే ఈ చీఫ్ మినిస్టర్. ఆ రాజ్యంలో మినిస్టర్స్ అందరికి హెడ్ ఉంటాడు కదా, చీఫ్ మినిస్టర్ అతను అనమాట, దివాన్ అని పిలుస్తాం. అతనికి ఒక న్యూస్ పంపించాడు. ఏంటంటే అతని ద్వారా పంపించాడు ఈ మహారాజ్ దగ్గరికి. ఏంటంటే ద దురై, దురై అంటే బ్రిటిష్ ఆఫీసర్ అనమాట, మేల్. అతను డైరెక్ట్గా అతనే చంపాల్సిన అవసరం లేదు టైగర్ని. ద మహారాజా కుడ్ డూ ద యాక్చువల్ కిల్లింగ్. కావాలంటే మీరే చంపొచ్చు మహారాజు. వాట్ వాజ్ ఇంపార్టెంట్ టు ద దురై వాజ్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హోల్డింగ్ ద గన్ అండ్ స్టాండింగ్ ఓవర్ ద టైగర్స్ క్యార్కాస్. సో ఈ దురైకి, ఈ బ్రిటిష్ ఆఫీసర్కి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తను చంపకపోయినా కూడా, మహారాజు చంపినా కూడా, ఆ డెడ్ బాడీ ముందు, టైగర్స్ కర్కాస్, కర్కాస్ అంటే డెడ్ బాడీ, ఆ టైగర్స్ డెడ్ బాడీ ముందు గన్ పట్టుకొని నిలబడి ఒక ఫోటో తీసుకోవాలి, అంతే నాకు చాలు అని చెప్పి ఆయన అన్నాడు. బట్ ద మహారాజా వుడ్ నాట్ అగ్రీ ఈవెన్ టు దిస్ ప్రపోజల్. దానికి కూడా నమ్మలేదు, అంటే ఒప్పుకోలేదు అనమాట ఈ ప్రపోజల్కి కూడా. ఇఫ్ యూ రిలెంటెడ్ నౌ, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ అదర్ బ్రిటిష్ ఆఫీసర్స్ స్టాండ్ అప్ ఫర్ టైగర్ హంట్స్. ఒకవేళ దీన్ని ఒప్పుకున్నాడు అనుకో, మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ కూడా వచ్చి సేమ్ ఇట్లనే అడిగితే టైగర్ హంట్స్ గురించి, వాళ్ళకి నో చెప్పలేడు కదా, ఒకరికి ఓకే చెప్పి ఇంకొకరికి నో చెప్పడం కుదరదు కదా. సో నో, దీనికి కూడా నేను ఒప్పుకోను అని చెప్పి అన్నాడు. బికాస్ he prevented a British officer from fulfilling his desire, the Maharaja stood in danger of losing his kingdom itself. సో ఇప్పుడు ఒక బ్రిటిష్ ఆఫీసర్ ప్రపోజల్ని ఒప్పుకోలేదన్నమాట, వాళ్ళ కోరికను తీర్చలే. సో బ్రిటిషర్స్ కోపం వస్తే ఏం చేస్తారు, అప్పుడు వీళ్ళ రాజ్యాన్ని లాగేసుకుంటారు. సో దాదాపుగా తన కింగ్డమ్ని కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది కింగ్కి. ద మహారాజా అండ్ ద దివాన్ హెల్డ్ డెలిబరేషన్స్ ఓవర్ దిస్ ఇష్యూ. సో ఈ చీఫ్ మినిస్టరు, ఈ మహారాజా ఇద్దరు కూర్చొని చాలా డీప్ డిస్కషన్స్ చేశారన్నమాట. డెలిబరేషన్స్ అంటే చాలా తరోగా దీని గురించి డిస్కస్ చేశారు, ఈ ఇష్యూ గురించి. యాజ్ ఎ రిజల్ట్ ఏ టెలిగ్రామ్ వాజ్ డిస్పాచ్డ్ ఫోర్త్ విత్ టు ఎ ఫేమస్ బ్రిటిష్ కంపెనీ ఆఫ్ జ్యువెలర్స్ ఇన్ కల్కటా. సో ఆ డెలిబరేషన్స్, ఆ డిస్కషన్స్ రిజల్ట్ ఏమొచ్చిందంటే, ఒక టెలిగ్రామ్ పంపించారనమాట, ఒక లెటరు. వెంటనే ఎవరికంటే ఫేమస్ బ్రిటిష్ కంపెనీ ఆఫ్ జ్యువెలర్స్ ఇన్ కల్కటా. సో కల్కటాలో ఈ జ్యువెలర్ షాప్ ఉంటుంది అనమాట, ఒక బ్రిటిష్ కంపెనీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు జ్యువెలర్స్, చాలా ఫేమస్ అది. వాళ్ళకు ఒక లెటర్ పంపించారు, ఒక టెలిగ్రామ్. అందులో ఏముందంటే, సెండ్ శాంపుల్స్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ డైమండ్ రింగ్స్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్. అందులో ఇట్లా పంపించారు, కొన్ని డైమండ్ రింగ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్, వాటికి సంబంధించిన శాంపుల్స్ పంపించండి డిఫరెంట్ డిజైన్స్లో అని చెప్పి ఒక టెలిగ్రామ్ పంపించారు. సమ్ 50 రింగ్స్ అరైవ్డ్. సో దాదాపుగా ఒక 50 రింగ్స్ వచ్చాయి. ద మహారాజా సెండ్ ద హోల్ లాట్ టు ద బ్రిటిష్ ఆఫీసర్స్ గుడ్ లేడీ. సో ఆ బ్రిటిషర్స్ని మచ్చిక చేసుకోవాలని చెప్పి వాళ్ళ భార్యకి, గుడ్ లేడీ అంటే తన భార్య అనమాట, బ్రిటిష్ ఆఫీసర్స్ గుడ్ లేడీకి ఆ టోటల్ ఆ 50 రింగ్స్ని పంపించాడు మా మహారాజా. ద కింగ్ అండ్ ద మినిస్టర్ ఎక్స్పెక్టెడ్ ద దురైసాని టు చూస్ 1 or 2 రింగ్స్ అండ్ సెండ్ ద రెస్ట్ బ్యాక్. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ కింగ్ అండ్ ద మినిస్టర్ వాళ్ళిద్దరూ, ఈ దురైసాని ఉంది కదా అంటే దొర యొక్క భార్య, ఆమె ఓ 2 రింగుల్ని, ఒకటో రెండో రింగుల్ని తీసుకొని మిగిలిన వాటిని వెనక్కి పంపిస్తుందిలే అని చెప్పి అనుకున్నారు. విత్ ఇన్ నో టైమ్ అట్ ఆల్ ద దురైసాని సెంట్ హర్ రిప్లై. సో వెంటనే దురైసాని నుంచి ఒక రిప్లై వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గిఫ్ట్స్. సో మీరు మీ గిఫ్ట్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి 50 తీసుకుందంట ఆమె. ఇన్ 2 days ఏ బిల్ ఫర్ 3 lakhs of rupees కేమ్ ఫ్రమ్ ద బ్రిటిష్ జ్యువెలర్స్. సో 3 లక్షల రూపాయలకు బిల్ వచ్చింది ఆ జ్యువెలరీ షాప్ నుంచి. ద మహారాజా వాజ్ హ్యాపీ దట్ దో హీ హ్యాడ్ లాస్ట్ 3 lakhs of rupees హీ హ్యాడ్ మేనేజ్ టు రిటర్న్ హిస్ కింగ్డమ్. సో మహారాజు కూడా హ్యాపీగానే ఫీల్ అయినాడు, పోతే పోయిందిలే 3 lakhs, కింగ్డమ్ మిగిలింది కదా, రాజ్యం అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాడు. పార్ట్ 4, ద మహారాజాస్ టైగర్ హంట్స్ కంటిన్యూ టు బి హైలీ సక్సెస్ఫుల్. సో ఇతను టైగర్ హంట్స్ చేస్తున్నాడు కదా, టైగర్స్ని చంపుకుంటూ, అవి సక్సెస్ అవుతానే ఉన్నాడు అనమాట. విత్ ఇన్ 10 years హీ వాజ్ ఏబుల్ టు కిల్ 70 టైగర్స్. సో 10 సంవత్సరాలలో దాదాపుగా 70 పులుల్ని చంపగలిగాడు. అండ్ దెన్ an unforeseen hurdle brought his mission to a standstill.
సో అనుకోని ఒక సంఘటన, అన్ఫోర్సిన్ హర్డిల్, అనుకోని ఒక సమస్య వచ్చి పడింది. సో తన మిషన్, ఈ టైగర్ కిల్లింగ్ మిషన్ ఆగిపోయిందనమాట. స్టాండ్ స్టిల్ అంటే స్టాప్డ్ కంప్లీట్లీ. ద టైగర్ పాపులేషన్ బికేమ్ ఎక్స్టింక్ట్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ప్రతిబంధపురం. సో ఎందువల్లంటే ఈ ప్రతిబంధపురం ఉన్న ఫారెస్ట్లో టైగర్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయింది, అంతరించిపోయినాయి. టైగర్సే లేకుండా పోయినాయి, ఒక్క టైగర్ కూడా లేదు. హూ నోస్ వెదర్ ద టైగర్స్ ప్రాక్టీస్డ్ బర్త్ కంట్రోల్. ఎవరికి తెలుసు, మేబీ అవి బర్త్ కంట్రోల్ ఏమన్నా అంటే ప్రాక్టీస్ చేసినాయేమో, అంటే పిల్లలు పుట్టకోకుండా ఆపరేషన్స్ చేసుకున్నాయేమో, ఎవరికి తెలుసు. ఆర్ కమిటెడ్ హరాకిరి. హరాకిరి అంటే సూసైడ్. అవి బర్త్ కంట్రోల్ చేసుకున్నాయేమో, లేదా సూసైడ్ చేసుకున్నాయేమో. ఆర్ సింప్లీ ర్యాన్ అవే ఫ్రమ్ ద స్టేట్ బికాస్ ద డిజైర్ టు బి షాట్ బై బ్రిటిష్ హ్యాండ్స్ అలోన్. లేదంటే ఈ స్టేట్ నుంచి, ప్రతిబంధపురం నుంచి పారిపోయాయేమో, ఇతని చేతిలో చావకోకుండా బ్రిటిషర్స్ చేతిలో చద్దామని చెప్పి అనుకున్నాయేమో. సో అన్ని సిల్లీ రీజన్స్ అనమాట, ఫన్నీగా. ఇట్లా తెలీదు. సో మొత్తానికి టైగర్స్ అయితే లేవు. వన్ డే ద మహారాజా సెంట్ ఫర్ ద దివాన్. సో ఆ చీఫ్ మినిస్టర్ని రమ్మని చెప్పి పిలిచాడు మహారాజా. దివాన్ సాహెబ్, aren't you aware of the fact that 30 tigers still remain to be shot down by this gun of mine? సో చేతిలో గన్ పట్టుకొని చూపించాడనమాట. దివాన్ సాబ్, మీకు విషయం తెలుసు కదా, ఇంకా నేను 30 టైగర్స్ని చంపాలా నా గన్తో, మీకు తెలుసు కదా అని చెప్పి హీ ఆస్డ్ బ్రాడ్నిషింగ్ హిస్ గన్. సో తన గన్నుని చూపిస్తూ ఇట్లా అన్నాడు అనమాట. షడరింగ్ అట్ ద సైట్ ఆఫ్ ది గన్ ద దివాన్ క్రైడ్ అవుట్. సో ఆ గన్నుని చూడగానే షడరింగ్ అంటే ఫియర్ అనమాట, భయంతో వణుకుతూ ఆ దివాన్ ఇట్లా చెప్పాడు ఆ చీఫ్ మినిస్టర్. యువర్ మెజెస్టీ, ఐఎమ్ నాట్ ఎ టైగర్. మహారాజా, నేను టైగర్ని కాదు, నన్ను చంపొద్దండి అని చెప్పి అన్నాడు. విచ్ ఇడియట్ వుడ్ కాల్ యూ టైగర్. నిన్ను టైగర్ అన్న ఆ ఇడియట్ ఎవరు? నో అండ్ ఐఎమ్ నాట్ ఎ గన్. నో నో నో, ఎవరు అని చెప్పలే, నేను గన్నును కూడా కాదన్నాడు. అంటే భయంతో ఏం మాడుతున్నాడో తెలియలేదు. యు ఆర్ నైదర్ టైగర్ నార్ గన్. నువ్వు టైగర్వి కాదు, గన్వి కాదు. కింగ్ చెప్తా ఉన్నాడు ఇట్లా. దివాన్ సాహెబ్, ఐ సమ్మన్ యూ హియర్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. నేను ఇక్కడికి పిలిపించిన విషయం ఏంటంటే అది ఒక డిఫరెంట్ థింగ్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అన్నాడు. ద దివాన్ బిగాన్ టు బ్యాబుల్ ఈవెన్ మోర్. ఇంకా కన్ఫ్యూజింగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. బ్యాబ్లింగ్ అంటే కన్ఫ్యూజ్ టాకింగ్. దివాన్కి అర్థం కాలే. యువర్ మెజెస్టీ, ఐ హ్యావ్ 2 wives ఆల్రెడీ. ఇఫ్ ఐ మ్యారీ యూ, అంటే ఇక్కడ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంటే కింగ్ దివాన్ని చేసుకుంటాడేమో మినిస్టర్ని అని చెప్పి అనుకున్నాడంట. మహారాజా, నాకు ఆల్రెడీ 2 భార్యలు ఉన్నారు, నేను మిమ్మల్ని చేసుకున్నాను అనుకోండి అని చెప్పి చెప్తా ఉంటే, డోంట్ టాక్ నాన్ సెన్స్. కింగ్, నువ్వు నాన్ సెన్స్ మాట్లాడదు. వై షుడ్ ఐ మ్యారీ యూ, నేను నిన్నెందుకు చేసుకుంటా. వాట్ ఐ వాంట్ ఈజ్ అ టైగర్. నాకేం కావాలంటే ఒక టైగర్ అని చెప్పి అన్ఫినిష్డ్ అనమాట సెంటెన్స్. యువర్ మెజెస్టీ, ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్. మహారాజా, ఇంకోసారి ఆలోచించండి దాని గురించి. యువర్ యాన్సెస్టర్స్ వర్ మ్యారీడ్ టు ద సోర్డ్. మీ యొక్క పూర్వీకులు కత్తిని చేసుకున్నారు. ఇఫ్ యూ లైక్ మ్యారీ ద గన్, నీకు కావాలంటే గన్నుని చేసుకో, అంతేగాని ఏ టైగర్ కింగ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ది స్టేట్. సో ఆల్రెడీ మీరు ఉన్నారు కదా టైగర్ కింగ్, ఈ రాజ్యానికి చాలు. ఇంకా ఈ డజన్ నీడ్ అ టైగర్ క్వీన్ యాజ్ వెల్. ఇంకొక టైగర్ని చేసుకొని టైగర్ క్వీన్ కూడా పట్టుకొని రావద్దండి అని చెప్పి అన్నాడు. ద మహారాజా గేవ్ ఎ లౌడ్ క్రాక్ ఆఫ్ లాఫ్టర్. అంటే చీఫ్ మినిస్టర్ ఎంత తెలివైనోడు చూడండి, టైగర్ని చేసుకుంటా అని చెప్పి అనుకున్నాడంట. సో గట్టిగా నవ్వాడు మహారాజా దానికి. ఐఎమ్ నాట్ థింకింగ్ ఆఫ్ మ్యారింగ్ ఎయిదర్ ఏ టైగర్ ఆర్ ఎ గన్. సో నేను టైగర్నో గన్నునో పెళ్లి చేసుకుంటానని చెప్పట్లేదు. బట్ ఎ గర్ల్ ఫ్రమ్ ద ర్యాంక్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో మనుషుల్లో నుంచి వచ్చినటువంటి ఒక గర్ల్, సో ఒక అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ యూ మే డ్రాప్ స్టాటిస్టిక్స్ ఆఫ్ టైగర్ పాపులేషన్స్ ఇన్ ద డిఫరెంట్ నేటివ్ స్టేట్స్. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే చుట్టుపక్కల రాజ్యాలు ఉంటాయి కదా, డిఫరెంట్ నేటివ్ స్టేట్స్, అందులో టైగర్ పాపులేషన్స్, సో టైగర్స్ ఎన్ని ఉన్నాయో నువ్వు లెక్కలు తీయాలా, స్టాటిస్టిక్స్. ఆ లెక్కలన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ యూ మే ఇన్వెస్టిగేట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ గర్ల్ ఐ కెన్ మ్యారీ ఇన్ ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్ ఎ స్టేట్ విత్ అ లార్జ్ టైగర్ పాపులేషన్. దాని తర్వాత టైగర్స్ ఎక్కువగా ఉన్న రాజ్యంలో నుంచి, రాయల్ ఫ్యామిలీలో నుంచి ఎవరైనా ఒక అమ్మాయి ఉందా నేను చేసుకోవడానికి సరిపోయే అమ్మాయి, అది ఇన్వెస్టిగేట్ చేయి నువ్వు తర్వాత అని చెప్పి అన్నాడు. అంటే ఇంకొక ఆ క్వీన్ రాజ్యంలో, టైగర్స్ ఎక్కువ ఉన్న రాజ్యంలో పెళ్లి చేసుకుంటే అక్కడ ఉన్న టైగర్స్ని కూడా చంపొచ్చు కదా, ఇంకా 30 మిగిలి ఉన్నాయన్నమాట అని ప్లాన్ వేసుకున్నాడు కింగ్. ద దివాన్ ఫాలోడ్ హిజ్ ఆర్డర్స్. సో ఆ చీఫ్ మినిస్టర్ కింగ్ చెప్పినట్లుగానే ఫాలో అయ్యాడు. హీ ఫౌండ్ ద రైట్ గర్ల్ ఫ్రమ్ ఎ స్టేట్ విచ్ పొసెస్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైగర్స్. సో చాలా టైగర్స్ ఉన్నటువంటి ఒక రాజ్యంలో నుంచి ఒక కరెక్ట్ అమ్మాయిని పట్టుకొని వచ్చి పెళ్లి చేశాడు. మహారాజా జంగ్ బహదూర్ కిల్డ్ 5 or 6 టైగర్స్ ఈచ్ టైమ్ హీ విజిటెడ్ హిస్ ఫాదర్ ఇన్ లా. సో వాళ్ళ మామని కలిసేకి పోయినప్పుడు, అంటే వాళ్ళ అత్తారింటికి పోయినప్పుడల్లా ఒక 5-6 టైగర్స్ని చంపేటోడు మన మహారాజ్ జంగ్ బహదూర్. ఇన్ దిస్ మేనర్ 99 టైగర్ స్కిన్స్ అడోన్డ్ విత్ ద వాల్స్ ఆఫ్ ద రిసెప్షన్ హాల్ ఇన్ ద ప్రతిబంధపురం ప్యాలెస్. సో ఈ ప్రతిబంధపురం ప్యాలెస్లో గోడకి 99 టైగర్ స్కిన్స్ని అతికించారనమాట, అలంకరించారు మొత్తం గోడల మీద ఆ రిసెప్షన్ హాల్లో. ఇట్లా 99 టైగర్స్ని సక్సెస్ఫుల్గా చంపాడు. ఇప్పుడు అసలైన 100 టైగర్తో వచ్చింది, 100th. దాని నుంచే ప్రాబ్లం అని చెప్పాడు కదా ఆస్ట్రాలజర్. సో చూద్దాం ఏం జరిగిందో.
The Maharaja's anxiety reached a fever pitch when there remained just one tiger to achieve his tally of 100. సో ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది కింగ్లో. ఈ 100th టైగర్, సో ఆ లెక్క సరి చేయాలంటే ఇంకొక టైగర్ మిగిలిందనమాట, జస్ట్ వన్ టైగర్. హీ హ్యాడ్ దిస్ వన్ థాట్ డ్యూరింగ్ ద డే అండ్ ద సేమ్ డ్రీమ్ అట్ నైట్. సో పగలు ఈ ఆలోచనే, రాత్రి కళల్లో కూడా ఈ ఆలోచనే, ఆ ఒక్క టైగర్ని ఎట్లా చంపాలి అని చెప్పి. బై దిస్ టైమ్ ద టైగర్ ఫార్మ్స్ హ్యాడ్ రన్ డ్రై ఈవెన్ ఇన్ హిస్ ఫాదర్ ఇన్ లాస్ కింగ్డమ్. సో ఈ టైంకి ఆ టైగర్ ఫార్మ్స్ అంటే తన ఫాదర్ ఇన్ లా కింగ్డమ్లో ఉన్నటువంటి టైగర్స్ కూడా మొత్తం అయిపోయినాయి అనమాట, లేవు. టైగర్ ఫార్మ్స్ హ్యాడ్ రన్ డ్రై అంటే టైగర్స్ లేకుండా పోయినాయి వాళ్ళ కింగ్డమ్లో కూడా. ఇట్ బికేమ్ ఇంపాసిబుల్ టు లొకేట్ టైగర్స్ ఎనీవేర్. సో ఎంత ఎదిగినా కూడా టైగర్స్ని గుర్తించడం కష్టమైపోయింది. యట్ ఓన్లీ వన్ మోర్ వాస్ నీడెడ్. ఇంకొక టైగర్ దొరికితే చాలు. ఇఫ్ యూ కుడ్ కిల్ జస్ట్ దట్ వన్ సింగిల్ బీస్ట్ ద మహారాజా వుడ్ హ్యావ్ నో ఫియర్స్ లెఫ్ట్. సో అదొక్కదాన్ని చంపితే ఇంకా భయం ఉండదు అనమాట. ఆస్ట్రాలజర్ చెప్పినట్టుగా ఆ 100వ దాని నుంచే ప్రమాదం అన్నాడు కదా, 100వ దాన్ని చంపితే తను ఇంకా డెత్ ఉండదు అనమాట, ప్రమాదం ఏమి ఉండదు. హీ కుడ్ గివ్ అప్ టైగర్ హంటింగ్ ఆల్ టుగెదర్. అదొక్కదాన్ని చంపి ఇంకా టైగర్ హంటింగ్ని వదిలేయచ్చు, తను పీస్ఫుల్గా తన రాజ్యాన్ని చూసుకోవచ్చు. బట్ హీ హ్యాడ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ విత్ ద లాస్ట్ టైగర్. కానీ ఆ లాస్ట్ టైగర్తోనే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ హ్యాడ్ ద లేట్ చీఫ్ ఆస్ట్రాలజర్ సెడ్. సో ఆ చీఫ్ ఆస్ట్రాలజర్ చనిపోయినాడు అనమాట అప్పటికి. సో ఆ చీఫ్ ఆస్ట్రాలజర్ చెప్పిన విషయం ఏంటి, ఈవెన్ ఆఫ్టర్ కిల్లింగ్ 99 టైగర్స్ ద మహారాజా షుడ్ బివేర్ ఆఫ్ ద 100th. సో 99 చంపినా కూడా 100వ దాని పట్ల జాగ్రత్త ఉండాలని చెప్పాడు కదా. ట్రూ ఎనఫ్, అతను చెప్పింది నిజమే అనమాట. ద టైగర్ వాజ్ ఎ సావేజ్ బీస్ట్ ఆఫ్టర్ ఆల్. అదొక పవర్ఫుల్ బీస్ట్ కదా, అంటే రూత్లెస్ అనమాట. సావేజ్ అంటే చాలా డేంజరస్ యానిమల్. వన్ హ్యాడ్ టు బి వేరీ ఆఫ్ ఇట్. సో ఒక వ్యక్తి దాంతో జాగ్రత్తగా ఉండాలి. వేరీ అంటే టు బి కేర్ఫుల్. బట్ వేర్ వాజ్ దట్ 100th టైగర్ టు బి ఫౌండ్. కానీ ఆ 100వ టైగర్ ఎక్కడ దొరుకుతుంది? ఇట్ సీమ్డ్ ఈజియర్ టు ఫైండ్ టైగర్స్ మిల్క్ దాన్ ఎ లివ్ టైగర్. సో టైగర్ పాలు దొరకడం ఈజీ, ఈ బతికున్న టైగర్ దొరకట్లేదు అని చెప్పి. టైగర్ లేకుండా టైగర్ పాలు ఎట్లా వస్తాయి? కానీ అది ఊరికే ఫన్నీగా చెప్తా ఉన్నారు. టైగర్ పాలు దొరకడం ఈజీ కానీ బతికున్న టైగర్ దొరకడం కష్టమైపోయింది అన్నాడు. దస్ ద మహారాజా వాస్ సంక్ ఇన్ గ్లూమ్. సో ఈ విధంగా సాడ్నెస్లో మునిగిపోయాడు అనమాట, బాధపడతా ఉన్నాడు. సంక్ ఇన్ గ్లూమ్ అంటే బాధపడ్డాం సాడ్నెస్తో. బట్ సూన్ కేమ్ ద హ్యాపీ న్యూస్ విచ్ డిస్పెల్ దట్ గ్లూమ్. కానీ ఆ బాధని మర్చిపోయే విధంగా ఒక మంచి హ్యాపీ న్యూస్ వచ్చిందనమాట. ఇన్ హిస్ ఓన్ స్టేట్ షీప్ బిగాన్ టు డిసపియర్ ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ హిల్ సైడ్ విలేజ్. సో తన రాజ్యంలోనే ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి విలేజ్లో ఒక ఏరియాలో షీప్స్ అన్నీ మాయమవడం స్టార్ట్ అయ్యాయి, డిసపియర్ అవుతూ ఉన్నాయి. ఇట్ వాస్ ఫస్ట్ అసర్టైన్ దట్ దిస్ వాజ్ నాట్ ద వర్క్ ఆఫ్ ఖదేర్ మియాన్ సాహెబ్ ఆర్ వీరాస్వామి నాయకర్, బోత్ ఫేమ్డ్ ఫర్ దేర్ ఎబిలిటీ టు స్వాలో షీప్ హోల్. సో ఫస్ట్లో ఏమనుకున్నారంటే, అంటే ఈ ఖదేర్ మియాన్ సాహెబ్ లేదా వీరస్వామి నాయకర్ వీళ్ళిద్దరూ టైగర్స్ని ఈ షీప్ని డైరెక్ట్గా మింగేవాళ్ళు. సో వాళ్ళు చేశారేమో అనుకున్నారు, బట్ వాళ్ళు కాదని తెలిసింది. షూర్లీ ఏ టైగర్ వాజ్ అట్ వర్క్. సో ఈ షీప్ని కాజేస్తూ ఉన్నది, ఈ షీప్లు మాయమవుతున్నాయి కదా గొర్రెలు, సో వాటిని మాయం చేస్తూ ఉన్నది వీళ్ళు అయి ఉండొచ్చేమో చెప్పి అనుకున్నారు, బట్ వాళ్ళ పని కాదనమాట, ఖచ్చితంగా ఒక టైగరే. ద విలేజర్స్ ర్యాన్ టు ఇన్ఫార్మ్ ద మహారాజా. సో అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ పరిగెత్తుకుంటూ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు చెప్పడానికి. ద మహారాజా అనౌన్స్డ్ ఎ 3-year ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఆల్ ట్యాక్సెస్ ఫర్ దట్ విలేజ్ అండ్ సెట్ అవుట్ ఆన్ ద హంట్ అట్ వన్స్. సో ఈ మంచి న్యూస్ చెప్పినందుకు ఆ విలేజర్స్కి 3-year ఎగ్జంప్షన్ ఫ్రమ్ ట్యాక్సెస్ అనమాట. అన్ని పన్నులు 3 సంవత్సరాలు ఇంకా ట్యాక్సెసే లేకుండా చేశాడు ఆ విలేజ్కి. అండ్ హంటింగ్కి బయలుదేరాడు ఇంకోసారి, అంటే వెంటనే, అట్ వన్స్ అంటే ఇమీడియట్లీ అని చెప్పి. ఇప్పుడు ఆ 100th టైగర్ని చంపడానికి బయలుదేరాడు. ద టైగర్ వాజ్ నాట్ ఈజీలీ ఫౌండ్. ఎంత ఎతికినా టైగర్ దొరకలే. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ వ్యాంటన్లీ హిడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ఫ్లౌట్ ద మహారాజాస్ విల్. సో వ్యాంటన్లీ అంటే అదే పనిగా అనమాట. సో ఈ కింగ్కి, ఈ మహారాజా యొక్క విల్, తన కోరిక ఏంటి, 100th చంపడం, దాన్ని సాధించకూడదు అన్నట్టుగానే ఆ టైగర్ అదే పనిగా దాక్కుంటా ఉంది అని చెప్పి అనిపించింది అనమాట. ఆ టైగర్ కూడా దాక్కుంటా ఉంది. ద మహారాజా వాజ్ ఈక్వల్లీ డిటర్మిన్డ్. సో మహారాజు కూడా సేమ్ అట్లనే ఫిక్స్ అయి ఉన్నాడు, తను కూడా ఏం జరిగినప్పటికీ దాన్ని చంపేయాలా అని చెప్పి. హీ రెఫ్యూజ్ టు లీవ్ ద ఫారెస్ట్ అంటిల్ ద టైగర్ వాజ్ ఫౌండ్. సో టైగర్ దొరికే వరకు ఈ ఫారెస్ట్లోనే ఉంటాను అని చెప్పి అనుకున్నాడు. యాజ్ ద డేస్ పాస్ట్ ద మహారాజాస్ ఫ్యూరీ అండ్ అబ్స్టినెసీ మౌంటెడ్ అలార్మింగ్లీ. సో రోజులు గడిచే కొద్దీ తన కోపం, ఈ ఆబ్స్టినెసీ ఇవన్నీ పెరగడం స్టార్ట్ చేసాయి అనమాట. అంటే అసహనం ఎక్కువైపోతూ ఉంది. మెనీ ఆఫీసర్స్ లాస్ దేర్ జాబ్స్. చాలామంది ఆఫీసర్స్, ఆ కింగ్డమ్లో పనిచేసే ఆఫీసర్స్ వాళ్ళ జాబ్స్ అన్ని పోగొట్టుకున్నారు. వన్ డే
వెన్ హిస్ రేజ్ వాజ్ అట్ ఇట్స్ హైట్. సో ఒకరోజు తన కోపం ఇంకా పీక్స్లో ఉన్నప్పుడు ద మహారాజా కాల్ ద దివాన్ అండ్ ఆర్డర్డ్ హిమ్ టు డబుల్ ద ల్యాండ్ ట్యాక్స్ ఫోర్త్ విత్. సో ఈ చీఫ్ మినిస్టర్స్ని పిలిచి వెంటనే ల్యాండ్ ట్యాక్స్ని డబుల్ చేయండి వెంటనే అని చెప్పి చెప్పాడనమాట కోపంలో ఉన్నప్పుడు. ద పీపుల్ విల్ బికమ్ డిస్కంటెంటెడ్, ద దెన్ అవర్ స్టేట్ టూ విల్ ఫాల్ ఎ ప్రే టు ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ దివాన్ చెప్పాడనమాట, మనం ఇట్లా ట్యాక్స్లు డబుల్ చేసామనుకోండి రాజ్యంలో ఉన్న పీపుల్ అంతా అన్హ్యాపీ, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వరు. దాని తర్వాత మన రాజ్యం కూడా అవర్ స్టేట్ ఆల్సో విల్ ఫాల్ ఏ ప్రే టు ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఐఎన్సీలో కలిసిపోతుంది మంది కూడా, అంటే డెమోక్రాటిక్ కంట్రీ లాగా మారిపోతుంది అని చెప్పి చెప్పాడు. ఇన్ దట్ కేస్ యూ మే రిజైన్ ఫ్రమ్ యువర్ పోస్ట్ సెట్ ద కింగ్. అయితే నువ్వు నీ పోస్ట్ నుంచి రిజైన్ చేయని కింగ్ కోపంతో ఈ దివాన్కి చెప్పాడు. The Diwan went home convinced that if the Maharaja did not find the tiger soon, the results could be catastrophic. సో ఆ దివాన్ ఇంకా కన్విన్స్ అయ్యి ఇంటికి వెళ్ళాడు అనమాట. ఈ మహారాజాకి ఆ టైగర్ దొరకలేదనుకో ఈ రిజల్ట్స్ కుడ్ బి క్యాటస్ట్రాఫిక్, ఇంకా డేంజరస్గా మారుతాయి, తను తీసుకునే నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటాయి, పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. He felt life returning to him only when he saw the tiger which had been brought from the People's Park in Madras and kept hidden in his house. సో మద్రాస్లో ఒక పార్కులో ఉండే టైగర్ని పట్టుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు తన లైఫ్ ఇంకా తిరిగి వచ్చిందనమాట, అమ్మాయి అనుకున్నాడు. సో ఏ టైగర్ దొరకపోయేసరికి ఆల్రెడీ బంధించి పెట్టింటారు కదా ఒక టైగర్, దాన్ని పట్టుకొని వచ్చినారు, పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాడు సీక్రెట్గా. అట్ మిడ్ నైట్ when the town slept in peace, the Diwan and his aged wife dragged the tiger to the car and shoved it into the seat. సో అర్ధరాత్రి అందరూ పడుకున్నప్పుడు, ఆ టౌన్ అంతా నిద్రపోతా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఈ దివాన్ చీఫ్ మినిస్టరు తన ఏజ్డ్ వైఫ్, తన వయసు అయిపోయినటువంటి భార్య, వాళ్ళిద్దరు కలిసి ఆ టైగర్ని లాక్కొని వచ్చి కార్లో సీట్లో కూర్చోపెట్టినారు. ద దివాన్ హిమ్సెల్ఫ్ డ్రో ద కార్ స్ట్రైట్ టు ద ఫారెస్ట్ వేర్ ద మహారాజా వాస్ హంటింగ్. సో ఈ చీఫ్ మినిస్టరే డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాడు కారు తనే. ఎక్కడ మహారాజు ఒక అడవిలో హంటింగ్ చేస్తున్నాడు కదా, టైగర్ కోసం ఎతుకుతా ఉన్నాడు, తన దగ్గర పెడదామని చెప్పి తనకు కనిపించేయాలి. అప్పుడు టైగర్ దొరికిందని చంపేస్తాడు కదా, అప్పుడు 100th టైగర్ అయిపోతుంది, అందరూ హ్యాపీ. When they reached the forest, the tiger launched its satyagraha and refused to get out of the car. సో వాళ్ళు కార్లో వస్తున్నారు కదా, ఈ ఫారెస్ట్కి వచ్చేసరికి ఈ టైగర్ సత్యాగ్రహం మొదలుపెట్టింది అనమాట. నేను రాను, లోపలే ఉంటానని చెప్పేసి అది ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది, అదొక మూమెంట్ సత్యాగ్రహ. The Diwan was thoroughly exhausted in his efforts to haul the beast out of the car and push it down to the ground. సో దాన్ని ఎంత ట్రై చేసినా కూడా పూర్తిగా అలసిపోయినాడు, లాస్ట్కి దాన్ని దొబ్బేసినాడు గ్రౌండ్, అంటే ఆ నేల మీదకి ఫారెస్ట్లోకి. చాలా ట్రై చేసి దొబ్బేసినారు కారు నుంచి బయటకు. ఆన్ ద ఫాలోయింగ్ డే ద సేమ్ ఓల్డ్ టైగర్ వ్యాండర్డ్ ఇన్ టు ద మహారాజాస్ ప్రెజెన్స్ అండ్ స్టూడ్ యాజ్ ఇఫ్ ఇన్ హంబుల్ సప్లికేషన్. సో ఆ నెక్స్ట్ డే ఆ ఓల్డ్ టైగర్ పట్టుకొని వచ్చినారు కదా మద్రాస్ జూ నుంచి, అది మహారాజు ముందర తిరుగుతూ ఉందన్నమాట. తన కంటికి కనిపించి వినయంగా నిలబడింది తన దగ్గర, అంటే ఏదో ఆర్డర్స్ ఇవ్వండి అన్నట్టు. హంబుల్ సప్లికేషన్. మాస్టర్ వాట్ యూ కమాండ్ ఆఫ్ మీ. మాస్టర్ చెప్పండి, నేనేం ఏ విధంగా సహాయపడగలను, మీరేం చేయమంటే అది చేస్తాను, ఆర్డర్ వేయండి అన్నట్టు అడిగింది. ఇట్ వాజ్ విత్ బౌండ్లెస్ జాయ్ దట్ ద మహారాజా టు కేర్ఫుల్ ఎయిమ్ అట్ ద బీస్ట్. సో చాలా హ్యాపీగా తను ఎతుకుతా ఉన్నాడు కదా 100th టైగర్ గురించి, సో చాలా హ్యాపీగా గన్ను గురి పెట్టినాడు దానికి. ద టైగర్ ఫెల్ ఇన్ ఏ క్రంపుల్డ్ హీప్. సో షూట్ చేసినాడు, అది ఒక క్రంపుల్డ్ హీప్, ఒక కుప్పలాగా కింద పడిపోయింది ఇంకా టైగర్. ఐ హ్యావ్ కిల్ ద 100th టైగర్, మై వోవ్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. సో నేను 100వ టైగర్ని కూడా చంపేశాను, ఈరోజు నా ప్రతిజ్ఞ, నేను చేసిన ప్రమాణం అంటే కంప్లీట్ అయిపోయింది, నా పని అయిపోయింది అని చెప్పి ద మహారాజా వాజ్ ఓవర్కమ్ విత్ ఎలేషన్ అంటే వెరీ హ్యాపీ. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆర్డరింగ్ ద టైగర్ టు బి బ్రాట్ టు ద క్యాపిటల్ ఇన్ గ్రాండ్ ప్రొసెషన్, ద మహారాజా హేస్టెండ్ అవే ఇన్ హిస్ కార్. సో అక్కడ తన మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి ఆర్డర్ వేశాడు, దీన్ని ఊరేగింపులాగా తీసుకొని రండి ఈ 100th టైగర్ని మన రాజ్యానికి అని చెప్పి తన కారులో ముందు వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ ద మహారాజా లెఫ్ట్ ద హంటర్స్ వెంట్ టు టేక్ ఎ క్లోజర్ లుక్ అట్ ద టైగర్. సో మహారాజా వెళ్ళిపోయిన తర్వాత ఈ హంటర్స్ ఉంటారు కదా తనతో పాటు, వాళ్ళు వెళ్ళి చూసినారు ఆ టైగర్ని. ద టైగర్ లుక్ బ్యాక్ అట్ దెమ్ రోలింగ్ ఇట్స్ ఐస్ ఇన్ బెఫిల్మెంట్. సో ఆశ్చర్యంతో కన్ఫ్యూజ్డ్ లుక్లో వీళ్ళ వైపు చూసింది టైగర్ కూడా, కళ్ళు తెరిచి, అంటే చనిపోలేదు అది. ద మెన్ రియలైజ్ దట్ ద టైగర్ వాజ్ నాట్ డెడ్. సో చనిపోలేదని వీళ్ళకి అర్థమైంది హంటర్స్కి. ద బుల్లెట్ హ్యాడ్ మిస్డ్ ఇట్. సో కింగ్ షూట్ చేసినటువంటి బుల్లెట్ మిస్ అయిందనమాట. ఇట్ హ్యాడ్ ఫెయింటెడ్ ఫ్రమ్ ద షాక్ ఆఫ్ ద బుల్లెట్ విజింగ్ పాస్ట్. సో తన పక్కన బుల్లెట్ అంత ఫాస్ట్గా వెళ్ళేసరికి కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ టైగర్. ద హంటర్స్ వండర్డ్ వాట్ దే షుడ్ డూ. సో ఇప్పుడు ఏం చేయాలా, లాజికల్గా 100th టైగర్ని చంపలేదు కింగ్, ఇంకా 100th మిగిలే ఉందన్నమాట ఆ రూల్ ప్రకారం.
సో ఏం చేయాలా? దే డిసైడెడ్ దట్ ద మహారాజా మస్ట్ నాట్ కమ్ టు నో దట్ హీ హ్యాడ్ మిస్డ్ హిస్ టార్గెట్. సో లాస్ట్కి డిసైడ్ చేసుకున్నారు, మహారాజు ఈ బుల్లెట్ మిస్ అయినట్టు, తన టార్గెట్ మిస్ అయినట్టు చెప్పకూడదు. ఇఫ్ ఇట్ డిడ్, ఒకవేళ తెలిస్తే దే కుడ్ లూజ్ దేర్ జాబ్స్. సో వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. వన్ ఆఫ్ ద హంటర్స్ టు కేమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 foot అండ్ షాట్ ద టైగర్. సో ఒక అడుగు దూరంలో నుంచి షూట్ చేశాడు ఒక హంటరు. దిస్ టైమ్ హీ కిల్డ్ ఇట్ వితౌట్ మిస్సింగ్ హిజ్ మార్క్. లాస్ట్కి చంపేసినాడు ఆ టైగర్ని, ఒక హంటరు, చచ్చిపోయింది. దెన్ యాజ్ కమాండెడ్ బై ద కింగ్ ద డెడ్ టైగర్ వాస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్ త్రూ ద టౌన్ అండ్ బరీడ్. సో ఇంకా రాజు చెప్పినట్లుగానే, రాజే చంపినట్లు అందరికీ చెప్పారు, ఊరేగింపులాగా తీసుకుపోయి ఆ టౌన్ మొత్తం ఒక చోట పాతి పెట్టారు. ఏ టూమ్ వాజ్ ఎరెక్టెడ్ ఓవర్ ఇట్. సో ఒక సమాధిని కూడా కట్టినారు, కింగ్ చంపినటువంటి 100th టైగర్ అని చెప్పి. ఏ ఫ్యూ డేస్ లేటర్ ద మహారాజా సన్స్ 3rd బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్. సో ఇట్లా జరిగిన కొన్ని రోజులకి ఈ మహారాజుకు ఒక కొడుకు ఉంటాడు కదా, తన 3rd బర్త్డే అనమాట, 3rd year సెలబ్రేట్ చేసినారు. అంటిల్ దెన్ ద మహారాజా హ్యాడ్ గివెన్ హిస్ ఎంటైర్ మైండ్ ఓవర్ టు టైగర్ హంటింగ్. సో అప్పటిదాకా తన లైఫ్ అంతా, తన ఆలోచనలన్నీ టైగర్ హంటింగ్ మీద పెట్టినాడు కదా ఈ మహారాజు. హీ హ్యాడ్ నో టైమ్ టు స్పేర్ ఫర్ ద క్రౌన్ ప్రిన్స్. సో తన కొడుకు గురించి, ఈ పుట్టాడు మహారాజు కొడుకు యువరాజు, సో ఆ క్రౌన్ ప్రిన్స్ గురించి ఆలోచించేంత టైం లేకుండా పోయిందనమాట. ఇన్నాళ్ళు ఆ టైగర్ హంటింగ్ చేసుకుంటూ బిజీగా గడిపాడు కదా కింగ్. సో తన కొడుకుతో స్పెండ్ చేయడానికి టైమే లేకుండా పోయింది. బట్ నౌ ద కింగ్ టర్న్డ్ హిజ్ అటెన్షన్ టు ద చైల్డ్. ఇప్పుడు ఆ 100th టైగర్ని చంపేశాను అనుకున్నాడు కదా, సో చంపేశాడు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లాడిని బాగా చూసుకుంటున్నాడు, తన అటెన్షన్ అంతా ఆ అబ్బాయి మీద ఉంది. హీ విష్ టు గివ్ హిమ్ సమ్ స్పెషల్ గిఫ్ట్ ఆన్ హిస్ బర్త్డే. సో 3rd బర్త్డే కదా తన కొడుకుది, సో ఒక స్పెషల్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి అనుకున్నాడు కింగ్. హీ వెంట్ టు ద షాపింగ్ సెంటర్ ఇన్ ప్రతిబంధపురం అండ్ సెర్చ్డ్ ఎవ్రీ షాప్. సో ప్రతిబంధపురం, తన రాజ్యంలోని అన్ని షాపులు తిరిగాడు, ప్రతి ఒక్క షాప్, బట్ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్ సూటబుల్. సో తన కొడుకుకి సూట్ అయ్యే విధంగా ఏది దొరకలేదన్నమాట. ఫైనలీ హీ స్పాటెడ్ ఎ వుడెన్ టైగర్ ఇన్ ఎ టాయ్ షాప్ అండ్ డిసైడెడ్ ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్. సో ఒక చెక్క టైగర్ దొరికింది, వుడెన్ టైగర్, చెక్కతో తయారు చేసిన టైగర్ బొమ్మ దొరికింది ఒక బొమ్మల షాప్లో. సో అది పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్పి డిసైడ్ అయ్యాడు. ద వుడెన్ టైగర్ కాస్ట్ ఓన్లీ 2 annas అండ్ ఎ క్వార్టర్. సో అది జస్ట్ ఒక 2 అనాలు, ఒక క్వార్టర్ మాత్రమే పడిందనమాట, చాలా తక్కువ. బట్ ద షాప్ కీపర్ న్యూ దట్ ఇఫ్ హీ కోటెడ్ సచ్ ఎ లో ప్రైస్ టు ద మహారాజా హీ వుడ్ బి పనిష్డ్ అండర్ ద రూల్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ఒకవేళ ఇంత తక్కువ కాస్ట్ చెప్పాడు అనుకో, 2 annas అండ్ ఎ క్వార్టర్ అని చెప్పాడు అనుకో మహారాజుకి, ఆ షాప్ కీపర్ పనిష్మెంట్ ఇస్తారనమాట, అండర్ ద రూల్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో అక్కడ ఎమర్జెన్సీ విధించినారు కదా టైగర్ హంట్స్ అయ్యే వరకు అని చెప్పి కొన్ని రూల్స్ పాస్ చేసినారు. సో దాని ప్రకారం పనిష్మెంట్స్ ఇస్తారు, నాకే ఇంత తక్కువ ప్రైస్ చెప్తావు నువ్వు అని చెప్పి అని. సో హీ సెడ్, యువర్ మెజెస్టీ, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ రేర్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రాఫ్ట్మెన్షిప్. సో ఇది చాలా కష్టపడి తయారు చేసినటువంటి ఒక ఒక సంథింగ్, ఒక ప్రోడక్ట్ అనమాట, ఇది రేర్ ఎగ్జాంపుల్. ఇది ఏ బార్గెన్ ఎట్ 300 rupees. సో 300 రూపాయలకి ఇస్తాను నేను అని చెప్పి అన్నాడు. 300 rupees అని హై కాస్ట్ చెప్పాడు. వెరీ గుడ్, లెట్ దిస్ బి యువర్ ఆఫరింగ్ టు ద క్రౌన్ ప్రిన్స్ ఆన్ హిస్ బర్త్డే. సో ఓకే, ఇది నీ బర్త్డేకి, నువ్వు ఇచ్చినట్టు బర్త్డే గిఫ్ట్ కింద ఇద్దాం క్రౌన్ ప్రిన్స్కి అని చెప్పి తీసుకొని పోతాడు. ఆ 300 rupees కూడా ఇవ్వడు, 1 రూపాయి కూడా ఇవ్వకుండా కింగ్ తీసుకుపోతాడు. సెట్ ద కింగ్ అండ్ టుక్ ఇట్ అవే విత్ హిమ్. సో ఇక్కడ చూడండి, ఆ షాప్ కీపరు ఎక్కువ ప్రైస్ చెప్తే ఫ్రీగా తీసుకుపోయినాడు. సరే ఇది నీ ఆఫరింగ్ మన యువరాజుకి అని చెప్పి తీసుకుపోయినాడు. ఆన్ దట్ డే ఫాదర్ అండ్ సన్ ప్లేడ్ విత్ ద టైనీ లిటిల్ వుడెన్ టైగర్. సో ఆ రోజు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఆ వుడెన్ టైగర్తో ఆడుకున్నారు బాగా. ఇట్ హ్యాడ్ బీన్ కార్డ్ బై అన్ అన్స్కిల్డ్ కార్పెంటర్. దాన్ని తయారు చేసింది ఒక కార్పెంటర్, అన్స్కిల్డ్ అనమాట, అతనికి అంత బాగా రాదు చేయడం. ఇట్ సర్ఫేస్ వాజ్ రఫ్. సో ఈ బొమ్మ టైగర్ సర్ఫేస్ అంతా చాలా రఫ్గా ఉంది. టైనీ స్లివర్స్ ఆఫ్ వుడ్ స్టూడ్ అప్ లైక్ క్విల్స్ ఆల్ ఓవర్ ఇట్. సో దాని మీద ఈ చెక్క సరిగా షార్ప్, అంటే మనం నైస్గా చేయకపోతే షార్ప్ ఎడ్జెస్ అన్నీ ఉంటాయి కదా చెక్కకి, క్విల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఈ ముళ్ళ పందికి ముళ్ళులు ఎట్లా వచ్చి ఉంటాయో అట్లా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి ఆ టైగర్కి. వన్ ఆఫ్ దోస్ స్లివర్స్ పియర్స్ దట్ ద మహారాజాస్ రైట్ హ్యాండ్. అందులో నుంచి ఒక షార్ప్గా ఉన్నటువంటి ఆ ముక్క, చెక్క ముక్క ఈ మహారాజా కుడి చేతికి కుచ్చుకుంది. హీ పుల్డ్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ కంటిన్యూ టు ప్లే విత్ ద ప్రిన్స్. సో దాన్ని లెఫ్ట్ హ్యాండ్తో పీకేసి ఇంకా ఆడుకుంటా ఉన్నాడు ప్రిన్స్తో. ద నెక్స్ట్ డే ఇన్ఫెక్షన్ ఫ్లేడ్ ఇన్ ద మహారాజాస్ రైట్ హ్యాండ్. నెక్స్ట్ డే ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట అది కుచ్చుకున్న చోట. ఇన్ 4 days ఇట్ డెవలప్డ్ ఇన్ టు ఏ సపరేటింగ్ సోర్ విచ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద ఆర్మ్. దాని తర్వాత అది ఒక పెద్ద గాయంలాగా మారిపోయి, సపరేటింగ్ సోర్ అంటే మొత్తం స్ప్రెడ్ అవుతూ వచ్చిందనమాట తన చెయ్యి అంతా. సో సపరేటింగ్ సోర్ అంటే సంథింగ్ కారుతూ ఉంటుంది కదా ఒక లిక్విడ్, అంటే ఒక పెద్ద గాయం అనమాట, అది స్ప్రెడ్ అవుతా మొత్తం చెయ్యి అంతా స్ప్రెడ్ అయిపోయింది లాస్ట్కి. 3 famous surgeons were brought in from మద్రాస్. సో మద్రాస్ నుంచి 3 famous సర్జన్స్ని పట్టుకొని వచ్చినారు, డాక్టర్స్ని.
ఆఫ్టర్ హోల్డింగ్ ఏ కన్సల్టేషన్ దే డిసైడెడ్ టు ఆపరేట్. సో బాగా చూసిన తర్వాత మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ద ఆపరేషన్ టుక్ ప్లేస్. సో ఆపరేషన్ చేశారు కింగ్కి. ద 3 సర్జన్స్ హూ పర్ఫార్మ్డ్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ అండ్ అనౌన్స్డ్. సో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఆ ముగ్గురు డాక్టర్స్, ద ఆపరేషన్ వాజ్ సక్సెస్ఫుల్. ఆపరేషన్ సక్సెస్ అయింది. ద మహారాజా ఇస్ డెడ్. మహారాజ్ చచ్చిపోయినాడు అన్నారు. సక్సెస్ అయింది, చచ్చిపోయినాడంట. ఇన్ దిస్ మేనర్ ద 100th టైగర్ టుక్ ఇట్స్ ఫైనల్ రివెంజ్ అపాన్ ద టైగర్ కింగ్. ఆ విధంగా ఈ 100th టైగర్, ఆ వుడెన్ టైగర్ చేతిలో చచ్చాడు మన టైగర్ కింగ్. ఇది టైగర్ కింగ్ స్టోరీ. ఫైనల్ రివెంజ్ అట్లా తీసుకుందనమాట 100th టైగర్. బాగుంది కదా, చాలా ఫన్నీ అండ్ చాలా కామెడీ అనమాట ఈ స్టోరీ. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.